వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఈరోజు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టాను. బౌల్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. నేను చేసేది 1/2 kg రైస్. ఆయిల్ వేసాను, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. శనగపప్పు వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే చాలు శనగపప్పు. అలాగే మినపగుళ్ళు కూడా వేస్తున్నాను. ఇవి కూడా 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు. దోరగా వేగాలండి, మాడకుండా దోరగా వేయాలి. పచ్చిమిరపకాయ కట్ చేసుకొని ముక్కలు వేస్తున్నానండి. జీడిపప్పు ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసేస్తున్నానండి. వేడి అన్నంత చేసుకోవాలండి. సాయంత్రం వరకు ఉంటుంది ఈ రైస్. రెండు నిమిషాలు వేగాలండి. చూడండి, రైస్ వేగుతూ ఉంది కదా. ఇప్పుడు మనం కరివేపాకు వేస్తున్నామండి. ముందుకి ఎందుకు వేయలేదంటే చిటపట అని ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి, అందుకే వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను, ఇప్పుడైనా వేసుకోవచ్చండి. చిటికెడు పసుపు వేస్తున్నానండి. కొంచెం కాసేపు ఇలా వేయించుకోవాలండి రైస్. ఒక 2 నిమిషాలు వేగాలండి. చూడండి, వేగుతూ ఉంది కదా. ఇప్పుడు మనం
రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇవన్నీ రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. బాగా కలియ తిప్పాలి. అంతేనండి, ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకొని చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి, ఎంతో కమ్మని ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి ఫ్రైడ్ రైస్. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.